ఇది 1231వ డిజేబుల్ ఫెలోషిప్కి విచ్చేసినటువంటి ప్రియ సహోదరులకు సహోదరులందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి కొంత ఆలస్యమైంది, క్షమించండి. మంచిది. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విందాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవానికి స్తోత్రము నాయన. ఈ దినము నాయన దేవాన్ని బిడ్డలుగా దేవా మీ సన్నిధిలో ఈ రీతిగా కూడుకొని తండ్రి నేను గణపరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నాయన పాటల్లో ప్రార్థనలో మీరు దేవా అయా తోడుగా ఉండి సహాయం చేసినందుకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వాక్య భాగంలోనికి వెళ్తూ ఉన్నాం. ప్రభా అయా మీరు మాతో మాట్లాడని, మాకు కావలసినటువంటి మీ మాటలు మాకు వినిపించండి. ఆ మాటల ద్వారా మేము ఆత్మీయంగా బలపట్టకు దేవ సహాయం చేయమని మహిమ పొందమని ప్రార్థన చేస్తూ అల్పుడైనటువంటి మీ దీనదాసుని మీ శిలువ చాటును మరుగుపరుచుకొని దేవాదిగో ప్రభు మీ మాటలు అందించడానికి కృప చూపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. మంచిది. మరి ఈ దినము వర్తమానం కొరకై ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 31వ వచనము చదువుకుందాం. ఎవరైనా ఈ యొక్క వాక్యాన్ని చదవాలని కోరుతూ ఉన్నాను. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనము. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయుడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనలను మరిచిపోడు. చాలు బ్రదర్, థ్యాంక్ యూ. మంచిది. ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి ఈ యొక్క చక్కటి మాట మన ఎంతగానో బలపరిచే మాట, ధైర్యపరిచే మాట. ఈ మాట ప్రతి దినము కూడా ఈ మాట మనకి అవసరమై ఉంటుంది. మన దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు. మనం ఎన్నోసార్లు ఆయనకు దూరముగా జీవించినప్పటికీ, ఎన్నోసార్లు ఆయన బాధ పెట్టినప్పటికీ కూడా మనము చిన్న ప్రార్థన చేస్తే వెంటనే ఆయన కనికరమును చూపించేటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు కానీ ఇంకా చెప్తున్నటువంటి మాట ఏమిటంటే నిన్ను చెయ్యి విడవడు. ఇంకొక మాట, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు. కాబట్టి ఈ దినము దేవుడు మనతో మాట్లాడుచున్న మాట, ఆయన కనికరము కలిగిన దేవుడు, మన పట్ల కనికరమును చూపించేటువంటి దేవుడు. బైబిల్ గ్రంథంలో మనము అనేకుల యొక్క జీవితాలు మరి చూస్తే వారి పట్ల ఎంతో కనికరము కలిగినట్లుగా కనబడుతూ ఉన్నది. మనుషులు ఎవరు కనికరమును చూపించలేదు, మనుషులు ఎవరు సహాయము చేయలేదు, మనుషులు ఎవరు తోడుగా ఉండలేదు, మనుషులు ఎవరు పట్టించుకున్నటువంటి స్థితిలో కనికరమును చూపించినటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. మనము బైబిల్ గ్రంథము నుండి కొందరి యొక్క జీవితాలు మనము చూసినట్లయితే ఎస్తేరు గ్రంథములో 3వ అధ్యాయము 1వ వచనము నుండి కొన్ని మాటలు మనము చదువుకుందాం. అక్కడ దేవుని బిడ్డల పట్ల దేవుడు మరి ఎంత కనికరమును చూపించాడో మనకి అర్థమవుతూ ఉన్నది. 3వ అధ్యాయం 1వ వచనము నుండి చూసినట్లయితే మరి ఒక సమస్య వస్తూ ఉన్నది. 4వ అధ్యాయం 1వ వచనము నుండి మరికొన్ని మాటలు అక్కడ కనబడుతూ ఉంటాయి. చదవండి. 3వ అధ్యాయం 1వ వచనము నుండి ఒక 2-3 వచనాల వరకు చదవండి. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు హమ్మేదాతు కుమారుడగు అగాగయుడునగు హామానును గణపరిచి వాణ్ణి హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా నుంచెను. కాబట్టి రాజు గుమ్మమునున్న రాజు సేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానుకు నమస్కరించిరి. మొర్దుకై వంగకయు నమస్కారము చేయకయు నుండగా రాజు గుమ్మమునున్న రాజసేవకులు, నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దుకైని అడిగిరి. చాలు బ్రదర్, థ్యాంక్ యూ. ఇక్కడ మనకి ఈ స్టోరీ అంతా కూడా మనకు తెలుసు. ఏమిటి ఈ యొక్క స్టోరీ అంటే, అహష్వేరోషు రాజు హామానును తన యొక్క పీఠమును హెచ్చించాడు. అంటే ఆయన అందరికంటే మరి గొప్ప వ్యక్తిగా ఆయన్ను చేశాడు. ఆయన ఈ మంత్రులందరిలో ఆయన ముఖ్యుడిగా చేశాడు. ఆయన పీఠమును హెచ్చించటం వలన జరిగినటువంటి సంఘటన ఏమిటంటే మరి అందరూ కూడా
ఆ గేటు దగ్గర ఉన్నటువంటి వారందరూ కూడా నమస్కారం చేస్తూ ఉన్నారు, సాష్టాంగ నమస్కారములు చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఎవరు అంటే మొర్దెకై అనేటువంటి వ్యక్తి కనబడతాడు. ఈ మొర్దెకై అనేటువంటి వ్యక్తి ఎలాగ ఉన్నాడంటే, ఆయన మరి అందరూ వంగి నమస్కారం చేస్తూ ఉంటే ఈ వ్యక్తి నమస్కారం చేయట్లేదు. చేయకపోవటం వలన ఈ విషయము వారు చెప్పి చూశారు. చెప్పినా కానీ పట్టించుకోవట్లేదు ఆయన. తరువాత మరి మంత్రికి చెప్పారు. హామానుకి చెప్పటం వల్ల హామాను కూడా పరిశీలన చేసినప్పుడు ఆయన వంగట్లేదు, నమస్కారం చేయట్లేదు, అలాగే ఉండిపోతూ ఉన్నాడు. తర్వాత ఏమైపోయిందంటే ఈ యొక్క హామానుకు ఇన్సల్ట్గా ఫీల్ అయ్యాడు. ఫీల్ అయిన తర్వాత రాజు దగ్గరికి వెళ్ళి, మరి ఒక జనాంగం ఉన్నారు, వారు మన మాటకు లోబడేటువంటి వారు కాదు, వారు బానిసలుగా వచ్చినటువంటి వారు, వారు మనకి వారు మరి మన పట్ల వారు మరి ఎలాగ ఉన్నారంటే వ్యతిరేకంగా వారి యొక్క జీవిత విధానం కనపడుతూ ఉన్నదని చెప్పి ఒక శాసనాన్ని చేయించి మరి వారందరిని కూడా చంపడానికి ప్రణాళికను ఏర్పరిచాడు. ఇది అంతా కూడా మనకు తెలుసు, 3వ అధ్యాయంలో కనపడుతుంది. కాబట్టి మరి ఆయన చేసినటువంటి తప్పేమిటంటే తప్పేమీ కనపట్టలేదు. ఆయన తనకు ఒక నియమం ఉన్నది, తనకొక మరి ఏంటంటే దేవుడు మరి చెప్పిన ప్రకారము ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, ఒక యూదుల ఆచారము ప్రకారం ఏం చేస్తూ ఉన్నాడంటే, ఎవరికి సాష్టాంగ నమస్కారము చేయరు వారు దేవునికి తప్ప. అది అందులోనే బైబిల్ గ్రంథంలోనే రాయబడి ఉన్నది. కాబట్టి ఆ ప్రకారముగా ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే, ఆయన సాష్టాంగ నమస్కారము చేయట్లేదు. ఈ విషయాన్ని వారు అడిగినప్పుడు కూడా ఏమంటూ ఉన్నాడంటే, నేను యూదుడను, నేను అలాగా చేయలేను అని చెప్పేసి క్లియర్గా చెప్పాడు. చెప్పినప్పుడు ఇప్పుడు ఆయన మీదకి ఏమొచ్చిందంటే, ఆయన మీదకి ఒక మరణ శిక్ష వచ్చింది. ఆయన ఒక్కడైనా అంటే యూదులందరి మీదకి వచ్చింది. మరి ఆయన చేసినటువంటి తప్పేమిటి? తప్పేమీ లేదు. మరి ఈ ఒక్కడి వల్ల ఏమైపోయింది? యూదులందరూ, ఆ దేశంలో ఉంటున్నటువంటి యూదులందరూ కూడా మరణ శిక్ష వచ్చింది. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరిని అడిగితే పని అవుతుంది అని మరి చూసినట్లయితే ఎవరు కూడా ఆయనకు సహాయం చేసేవారు లేరు. ఈయన మరి ఎవరి మీదకైతే మరణ శిక్ష వచ్చిందో వారందరినీ కూడా కలుపుకొని మరి ఉపవాసం ఉండి రాజు గుమ్మము దగ్గర వారు గోనెపట్ట కట్టుకొని తలపైన బూడిద వేసుకొని వారు ఈ రీతిగా మరి ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు కనికరమును చూపించాడు. మనుషులు చూపించకపోయినా పర్లేదు, కానీ దేవుడు కనికరము మరి చూపిస్తే చాలు. మరి ఇక్కడ ఎస్తేర్ అంటూ ఉన్నది, నీదిగో ఆ యొక్క గోనెపట్ట విప్పేసుకొని బట్టలు కట్టుకోమని ఆయనకి చెప్పు, మా నాన్నగారికి చెప్పు అని చెప్పేసి పనివాడిని పంపిస్తే ఆయన ఒకటే చెప్పాడు, నీవు రానివయ్యావు. ఎందుకొరకు తెలుసా? నీవు యూదుల పక్షాన నిలబట్టమ కొరకు, యూదులకు సహాయం చేయటం కొరకు ఇందు నిమిత్తమే దేవుడు ముందుగా పంపించాడు. కాబట్టి నీవు ఒక సహాయం చేయాలి. ఏం చేయాలంటే, నీవు రాజుగారి దగ్గరికి వెళ్ళి ఇదిగో మా మీదకి వచ్చినటువంటి మరణ శిక్షను మరి దాని నుండి మరి దాన్ని రద్దు చేయించాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆమె కూడా సహకరించింది. ఆమె కూడా తన యొక్క మాటకు లోబడి ఆమె చేయవలసినటువంటి పని ఆమె కూడా మరి దేవుని ఆ యొక్క భయము తనలో ఉన్నది. దేవుడు మరి ఖచ్చితంగా సహాయము చేస్తాడనేటువంటి విశ్వాసం ఉన్నది. ఆమె అంటూ ఉన్నది, మా కొరకు 3 దినములు ఉపవాసం ఉండండి అని చెప్పేసి ఆమె కూడా చెప్పి వెళ్ళటం జరిగింది. ఇదంతా కూడా ఈ స్టోరీ అంతా మనకు తెలుసు. అయితే ఇక్కడ మరి ఏం జరిగింది అంటే, దేవుడు మొట్టమొదటిగా ఆయన ఏం చేశాడంటే వారి పట్ల కనికరము చూపించాడు. ఎప్పుడు చూపించాడంటే, వారికి వచ్చినటువంటి సమస్యను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి పట్ల కనికరమును చూపించాడు. రాజు దగ్గరికి 30 రోజులుగా అప్పటి వరకు వెళ్లకుండా మరి ఆమె పిలవకుండా ఉన్నప్పటికీ కూడా ఎస్తేరు ఉపవాసం ఉండి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు ఆమెను ఆహ్వానించినట్టుగా కనబడుతూ ఉన్నది. అమ్మా, ఏం కావాలి? రాజ్యములో సగభాగము నీకు కావాలా అని చెప్పి అడగటం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా ఎలా జరిగిందంటే, వీరు దేవుణ్ణి ఆశ్రయించారు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు, దేవుని యొక్క కనికరము కొరకు కనిపెట్టారు. దేవుడు ఖచ్చితంగా మాకు సహాయము చేస్తాడనేటువంటి ఒక విశ్వాసమును కలిగి వారు ఉండటం జరిగింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడు, తన ప్రజల పట్ల కనికరము కలిగిన దేవుడు. అంత మాత్రమే కాదు, రెండో మాట అక్కడ ఆయన చేయి విడువడు. ఆయన చేయి విడువడు అనే మాటను కూడా ఇక్కడ జ్ఞాపకం చేశాడు. ఆయన చేయి విడువడు. మనుషులందరూ చేయి విడుస్తారు, కానీ దేవుడు ఎన్నడూ చేయి విడవడు. ఆయన ఎల్లప్పుడూ కూడా మనతో ఉంటాడు.
కొన్నిసార్లు మనం ఆయనకు దూరం అయిపోయినప్పటికీ కూడా మనము దగ్గరికి రావటం కొరకు ఆయన ఎన్నో ప్రయత్నాలు చేసి దగ్గరికి చేర్చుకునేటువంటి వ్యక్తిగా చేర్చుకునేటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మొట్టమొదట ఆయన కనికరము కలిగిన దేవుడు, రెండవది ఆయన చెయ్యి విడువని దేవుడు, మూడవది ఆయన అంటూ ఉన్నాడు నిన్ను నాశనము చేయువాడు కాడు. ఆయన నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరి మరిచిపోడు. ఆయన ఏమంటూ ఉన్నాడంటే ఆయన నాశనము చేయడు. ఖచ్చితంగా దేవుడు తన బిడ్డలకు హాని కలగకుండా దేవుడు చేస్తాడు. దేవుడు ఆయన ఎక్కడ నుండైనా సహాయమును పంపించగలడు. దేవుడు ఏ మార్గము గుండా ఆయన సహాయమును చేయగలిగినటువంటి దేవుడు. బైబిల్ గ్రంథంలో అనేక సార్లు చూస్తూ ఉంటాం. అనేకులకు రకరకాల సమస్యలు వచ్చాయి. రకరకాల సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల నుండి దేవుడు ఏ రీతిగా విడిపించాడో అది ఆయనకు మాత్రమే తెలుసు. ఆయన ముందుగానే ప్రణాళికను సిద్ధపరిచి ఆ ప్రణాళిక ద్వారా తన ప్రజలను విడిపించినట్టుగా కనబడుతూ ఉంటది. అనేక మరి చోట్ల మనకి కనబడుతూ ఉంటది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం, మన దేవుడు మరి మన పట్ల కనికరమును చూపించేటువంటి దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి ఆ కనికరము కలిగినటువంటి దేవుని మనము ఆశ్రయించాలి. మన సమస్యలు ఆయన యుద్ధకు తీసుకొని వెళ్ళాలి. మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఇక్కడ మరి మనము మొర్దెకైను చూస్తాం, యూదులందరినీ చూస్తాం, ఎస్తేర్ను చూస్తాం. వీరి పట్ల దేవుని యొక్క కనికరమును చూపించి దేవుడు చెయ్యి విడవకుండా నడిపించాడు. ఇప్పుడు ఆమాను చేసినటువంటి ఆ యొక్క మరి తీర్మానము, లేకపోతే ఆ యొక్క ఏమిటంటే ఆ యొక్క శాసనము, అది రాజు ఉంగరము చేత ముద్రించబడి మరి ఆయా సంస్థానములకు అన్నిటి కూడా పంపించబడిన తర్వాత అది దానిని దేవుడు రద్దు చేశాడు. దేవుడు ఆ శాసనాన్ని రద్దు చేయడానికి ఎవరెవరిని వాడుకోవాలో వారందరినీ కూడా దేవుడు వాడుకున్నాడు. ఎస్తేర్ను వాడుకున్నాడు, అహస్వేరోషును వాడుకున్నాడు. మరి వీరిని వాడుకొని ఆ యొక్క శాసనమును రద్దు చేయటానికి దేవుడు మరి తన యొక్క ప్రణాళికను ఏర్పరిచాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కనికరము కలిగిన దేవుడు, మనము సేవించుచున్న దేవుడు, మనము మన దేవుడిగా ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు, మనము అంగీకరించినటువంటి దేవుడు ఆయన కనికరము కలిగిన దేవుడు. కాబట్టి మన పట్ల కనికరమును ఎల్లప్పుడూ చూపిస్తూ ఉంటాడు. ఇంకా మనం ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు చూస్తే అనేక మంది భక్తులని మరి కనికరించినట్టుగా మనము చూస్తూ ఉంటాం. అనేకుల్ని కనికరించి వారి జీవితంలో గొప్ప కార్యములు చేసినట్లుగా చూస్తూ ఉంటాం. మనకు తెలుసు, జల ప్రళయంలో నోవహు కుటుంబాన్ని దేవుడు కనికరించాడు. ఇంకా మరి దేవుడు ఏం చేశాడంటే అబ్రాహాము కుటుంబాన్ని, ఆ యొక్క అన్ని దేశంలో ఉంటున్నటువంటి అబ్రాహాము కుటుంబాన్ని బయటికి తీసుకొని వచ్చి ఆ కుటుంబాన్ని రక్షించి గొప్పగా ఆశీర్వదించాడు. ఇలాగా మరి లోతు కుటుంబాన్ని సొదొమ గొమొర్రా నుండి బయటికి తీసుకొని వచ్చి వారి పట్ల కనికరమును చూపించి బయటికి తీసుకొని వచ్చి వారిని రక్షించినట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రీతిగా ప్రియ దేవుని బిడ్డలారా, మరి మొర్దెకై జీవితాన్ని మనము చూస్తూ ఉన్నాం. మొర్దెకై జీవితంలో, యూదుల జీవితంలో ఆ కనికరమును చూపించినటువంటి దేవుడు మన పట్ల కూడా ఆయన కనికరమును చూపించగలవాడు. మన పట్ల కూడా గొప్ప కార్యములు చేయగలిగినటువంటి దేవుడు. మనం ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయన పాదముల యొద్దకు వెళ్ళాలి, మనము ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. సమస్య వచ్చినప్పుడు సమస్యను మరి మనము ఆయన యుద్ధకు తీసుకొని వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సహాయము చేయగలిగినటువంటి దేవుడు. మరి ఒక మాటను మరి చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 36వ వచనం ఒకసారి చదువుకుందాం. బ్రదర్ ఒకసారి చదువుతారా ఈ మాట కూడా? రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 36వ వచనము. అస్తమయ నైవేద్యమును అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసిను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీయుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసితిననియు ఈ దినమున కనపరుచుము. చదవండి బ్రదర్. 37. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగచేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి
కందకమందునున్న నీళ్లను ఆర్పివేసెను. చాలు బ్రదర్, థ్యాంక్ యూ. ఇక్కడ మరి ఈ స్టోరీ అంతా కూడా మనకు తెలుసు. ఒక్కడే ఏలియా ఒక్కడే నిలబడ్డాడు, లక్షలాది ప్రజలు ఒకవైపు నిలబడ్డారు. మరి అన్య దేవతలను మరి పూజిస్తున్నటువంటి, లేకపోతే అన్య దేవతల యొక్క పూజలు చేస్తున్నటువంటి ఆ యొక్క పూజారులు కనపడుతూ ఉన్నారు. 850 మంది పూజారులు కనపడుతున్నారు. మరి వీరు, అహాబు, యెజెబెలు వీరందరూ కూడా అక్కడ ఉండి ఉంటారు. ఇంకా అక్కడ అనేక జనులు, ఇశ్రాయేలు ప్రజలు ఉంటారు. మరి వీరందరూ ఉన్నప్పుడు ఈ యొక్క ఏలియా ఒక మాటను చెప్తూ ఉంటాడు. ఈ దినము ఎవరు నిజమైన దేవుడో తెలుసుకోవాలి, ఈ దినము తేలిపోవాలి. మీరు 2 తలంపులు మధ్యలో ఉండవద్దు, 2 తలంపులు కలిగి ఉండవద్దు. యెహోవా దేవుడైతే ఆయనను సేవించండి, లేకపోతే బయలు దేవుడైతే ఆయనను సేవించండి అని చెప్పేసి చెబుతూ ప్రజల దగ్గర, మరి అహాబు దగ్గర మరి ఒక ఒప్పందం చేసుకొని, నిజంగా ఇదిగో మీరు సేవిస్తున్నటువంటి దేవుడు దేవతలు నిజమైన వారైతే మరి ఒక బలిపీఠమును కట్టి దహన బలి మరి అర్పించాలి. ఆ యొక్క ఎద్దును వధించి 2 ముక్కలుగా చేసి వధించి దాని మీద పెట్టి ఆ యొక్క దహన బలిని దహించాలి అని చెప్పేసి, మరి ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి మరి అది దహించి వేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి మరి నిజంగా వారందరూ ఒకవైపు ఉంటే ఒక ఏలియా ఒకవైపు ఉన్నాడు. వారు చేశారు, ప్రార్థనలు చేశారు, వాళ్ళు పూజలు చేశారు, వాళ్ళు శరీరాలు గాయపరుచుకున్నారు. ఇదంతా జరిగిన తర్వాత ఇంకా నిజమైన దేవుడు కాదు కాబట్టి అగ్ని రాలేదు. ఇక ఇప్పుడు ఏలియా అంటూ ఉన్నాడు, నేను చేస్తాను అదే పని, ఇప్పుడు నేను చేస్తాను, చూద్దాం ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి ఏలియా ధైర్యంగా దేవుని సన్నిధిలో మరి ఆ యొక్క బలిపీఠమును కట్టి 12 రాళ్ళు, ఇశ్రాయేలు 12 గోత్రాలను 12 రాళ్ళు పెట్టి మరి దానిపైన ఈ యొక్క ఎద్దును వధించి దానిపైన పెట్టి కింద కందకము చేసి నీళ్లు పోసి, ఎంత ధైర్యం ఏలియాకి! ఎంత ధైర్యవంతుడంటే ఏలియా లాంటి ధైర్యవంతుడు ఇంకోడు కనబడ్డేమో అన్నట్టుగా ఉంటూ ఉన్నది. ఎందుకనంటే ఒకవేళ ఏలియా మరి ప్రార్థన చేసినప్పుడు అగ్ని దిగి రాకపోతే ఏం జరుగుతుందంటే ఏలియాని ముక్కలుగా నరికి వేస్తారు. అక్కడ ఏలియాను చంపి వేస్తారు. ఏలియాని అక్కడ ఏం చేస్తారంటే ఏలియాగా అసలు మరలా ఏలియా పేరు అనేటువంటిది కూడా కనబడదు. కాబట్టి అయినప్పటికీ కూడా ఏలియా తెగించాడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు నా పట్ల కార్యము చేసే దేవుడు, ఈ గొప్ప కార్యము చేయగలిగినటువంటి దేవుడు అని చెప్పి దేవుని సన్నిధిలో ఒక్కడిగా నిలబడి అని మరి ఆ రీతిగా ఆయన ఆ యొక్క దహన బలిని దహించిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చాలించక ముందే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి మొత్తాన్ని ఆ దహన బలిని అంతా కూడా దహించి వేసింది. ఎంత గొప్ప విషయం అంటే ఈరోజు ఆయన మనకు తెలియజేస్తున్న మాట ఏమిటంటే, మనము సేవించుచున్న దేవుడు కనికరము కలిగిన దేవుడు, మనము సేవించుచున్నటువంటి దేవుడు ఆయన మన చెయ్యి విడవనటువంటి దేవుడు. మరి లక్షలాది ప్రజలు ఒక పక్కన ఉంటే ఒక ఏలియా నిలబడ్డాడు. ఏలియా ప్రజలందరినీ మరలా దేవుని తట్టు తిప్పాడు. ఆ ప్రజలందరూ కూడా మరలా అన్య దేవత పూజారులందరినీ కూడా వారిని మరి పరిగెత్తించి చంపినట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి సాయంకాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, ఆయన మన పట్ల కనికరము చూపించే దేవుడు, మన పట్ల కనికరము కలిగినటువంటి దేవుడు, మనని కనికరించేటువంటి దేవుడు. ఆయన మన చేయి విడవనటువంటి దేవుడు. ఆయన మనని నాశనము చేసేవాడు కాదు, ఆయన నిబంధనను స్థిరపరిచే దేవుడు. కాబట్టి ఆయన చెప్తున్నటువంటి ఈ మాటను మనము మన హృదయంలో పదిలపరుచుకోవాలి. మొర్దెకైకి సహాయము చేసిన దేవుడు, యూదులందరికీ సహాయము చేసినటువంటి దేవుడు, ఏలియాకు సహాయము చేసిన దేవుడు మనకి కూడా ఖచ్చితంగా సహాయము చేస్తాడు. వారు ఏ దేవుని సేవిస్తూ ఉన్నారో మనము ఆ దేవుని సేవిస్తూ ఉన్నాం. వారు ఎవరికైతే మొక్కుతూ ఉన్నారో మనము ఆ దేవునికే మొక్కుతూ ఉన్నాం. మరి వారు ఎవరు పాదములు అయితే పట్టుకున్నారో మనం ఆ దేవుని పాదములు పట్టుకుంటూ ఉన్నాం. మనకి కూడా ఆయన ఖచ్చితంగా సహాయము చేసే దేవుడని మనము నమ్మాలి. ఎప్పుడైతే మనం ఆ రీతిగా నమ్ముతామో ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. మనం ఆయన ఆశ్రయించాలి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి, మన సమస్యను ఆయనకి తెలియచేయాలి. కాబట్టి ఈ రీతిగా మనం ఎప్పుడైతే చేయగలుగుతామో ఖచ్చితంగా దేవుడు ఆ రీతిగా దేవుడు మన యొక్క ప్రార్థనలు విని దేవుడు మనని ఆశీర్వదిస్తాడని చెప్పి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకొక మాటను కూడా చదువుకుందాం. ఒకసారి ఈ మాటను కూడా చదవండి. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 17, 18, 19 వచనాలు చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము
17, 18, 19 వచనాలు చదువుకుందాం. జనులు నాకంటే విస్తారంగా ఉన్నారు, నేను ఎట్లు వారిని వెళ్ళగొట్టగలను అని నీవు అనుకుందువేమో. వారికి భయపడము. నీ దేవుడైన యెహోవా ఫరోకును ఐగుప్తు దేశమంతటికి చేసిన దానిని, అనగా నీ దేవుడైన యెహోవా నిన్ను రప్పించినప్పుడు నీ కన్నులు చూచిన గొప్ప శోధనలను, సూచక్రియలను, మహత్కారులను, బాహుబలమును, చాచిన చేతిని బాగుగా జ్ఞాపకం చేసుకొనుము. నీకు భయము పుట్టించుచున్న ఆ జనులందరికీ నీ దేవుడైన యెహోవా అలాగే చేయును. చాలు. ఇక్కడ వారు స్వాధీనపరుచుకొనబోయేటువంటి ఆ దేశమును గురించినటువంటి విషయాలు దేవుడు చెప్తూ ఉన్నాడు. అక్కడ జనము చూస్తే భయంకరమైనటువంటి జనముగా కనబడుతూ ఉన్నారు. ఆ భయంకరమైనటువంటి రాక్షస రూపము కలిగినటువంటి ఆ జనులను మరి ఎలాగా వెళ్ళగొట్టగలుగుతాం, ఎలాగ వారిని తోలివేయగలుగుతాం, ఎలాగా మనము దాన్ని స్వాధీనపరుచుకుంటాము అని అంటే వీటన్నిటికీ ఒకే ఒక కారణం ఆయన చెప్తూ ఉన్నాడు. మీరు ఐగుప్తులో ఫరోను చూశారు, ఐగుప్తులో నేను చేసిన అద్భుతాలు చూశారు, మార్గం మధ్యలో నేను చేసినటువంటి కార్యములు చూశారు. కాబట్టి మరి ఇన్ని చేసిన దేవుణ్ణి నేను ఇది చేయలేనా? ఇది కూడా నేను ఖచ్చితంగా చేస్తాను. ఇది కూడా ఈ కార్యములు చేసి నేను ఖచ్చితంగా మరి మిమ్మల్ని ఆ దేశంలోనికి తీసుకుని వెళ్తాను, ఆ దేశాన్ని మీకు స్వాధీనపరుస్తానని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనకు కూడా సందేహము కలుగుతుంది. మనకున్న సమస్య అది. మరి ఆయా పరిస్థితులను బట్టి అది మన జీవితంలో ఒకవేళ జరగదేమో అన్నట్టుగా మనము తలంచుతూ ఉంటాము. కానీ దేవుడు ఎలాగ చేయాలో ఆయనకు మాత్రమే తెలుసు. ఆయన చేయగలిగినటువంటి సమర్థుడని మనము నమ్మగలిగితే, మనము సంపూర్ణమైనటువంటి విశ్వాసమును కనపరచగలిగితే ఆయన ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో చేసేటువంటి దేవుడు. ఏదో ఒక మార్గము గుండా మనకి సహాయం వస్తూనే ఉంటుంది. ఏదో ఒక రూపంలో మరి దేవుడు దాన్ని మన జీవితంలో ఆ కార్యమును చేయటానికి దేవుడు ప్రణాళికను ఆయన నెరవేరుస్తూ ఉంటాడు. కాబట్టి ఈ రీతిగా బైబిల్ గ్రంథంలో అనేక స్టోరీలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో దేవుడు మరి ఎన్ని కార్యాలు చేశాడో అనేక స్టోరీలు మనకు కనపడుతూ ఉంటాయి. ఇదే ఏలియా యొక్క జీవితంలో మనము చూస్తే మరి సారెపాతు విధవరాల దగ్గర పంపిస్తూ ఉంటాడు. ఏలియాను ఇంకా చూస్తే మరి ఆయన కాకులతో ఆహారమును పంపిస్తూ ఉంటాడు. మరి ఇదంతా చూసినప్పుడు ఇది అసలు నిజమేనా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. వాస్తవంగా ఈ రోజుల్లో అయితే మరి నమ్మేవారు కాదేమో. సేవకులు నమ్మేవారు కాదు, విశ్వాసులు నమ్మేవారు కాదు. ముందు విశ్వాసుల కంటే సేవకులు కూడా నమ్మేటువంటి వారిగా ఉండరు. ఎందుకనంటే అంత దేవునితో అంత అటాచ్మెంట్ కానీ, లేకపోతే అంత డీప్గా మరి నమ్మేటువంటి పరిస్థితులు మరి లేనటువంటి రోజులుగా కనబడుతూ ఉన్నాయి. దేవుడు ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉన్నాడని మనం చెప్పుకుంటాం. కానీ ఏలియా యొక్క విశ్వాసము, ఏలియా యొక్క ధైర్యము, మరి ఏలియా దేవుని యొక్క మాట పైన ఉన్నటువంటి నమ్మకము ఎంత గొప్పదంటే ఆయన ఒక మాట చెప్తే అక్కడికి వెళ్ళిపోయి మరి దేవుడు ఇది ఖచ్చితంగా చేస్తాడని నమ్మినటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. కాబట్టి మరి ఆ కరువు దినముల్లో ఆయన ఆ యొక్క వాగు దగ్గరికి వెళ్ళేసి నువ్వు ఇక్కడ ఉంటే నీకు కాకులతో ఆహారాన్ని పంపిస్తానంటే మరి ఈ రోజుల్లో ఒకవేళ చెప్తే ఈ రోజుల్లో మనము నమ్మేవరం కాదు. మనమంతా భక్తి అంతా లేదు మనకి. వాస్తవంగా అనుకోవచ్చు, ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఏమనుకుంటారంటే ఒకవేళ నీకు లేదా మాకుందని మీరు అనుకోవచ్చు. కానీ ఈ రోజుల్లో అంత భక్తి కలిగినటువంటి, లేకపోతే అంత సంపూర్ణంగా నమ్మేటువంటి పరిస్థితి మన జీవితంలో 99% ఉండదు. కానీ ఆ రోజుల్లో మరి ఎంత మీడియా లేదు, ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు, ఆ రోజుల్లో మరి సువార్తనంతా భారముగా చేసినటువంటి వారు సువార్తను ప్రకటించి పత్రికలు పంచి ఇలాంటి పరిస్థితులు ఆ రోజులు లేకపోయినా చాలా మందిని చూస్తే వీరు ఎలాగ అసలు అంత డీప్గా దేవునితో కనెక్ట్ అయి ఉన్నారు అని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే అంతుపట్టనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా మనం ఎక్కడంటే ఆనోకును చూస్తే ఆనోకు దేవునితో నడిచినటువంటి అనుభవం ఆనోకును చూస్తే మనకు అక్కడ కనపడుతుంది. ఆనోకు మరి అంతగా ఆనోకు ఎవరు చెప్పారు దేవునితో అంత కనెక్ట్ అయ్యి ఉండటానికి? ఆనోకు ఎవరైనా సేవకుడు చెప్పాడా? లేకపోతే ఎవరైనా కరపత్రాలు కొట్టించి ఇచ్చారా? ఎవరైనా మరి సువార్తను ప్రకటించారా? ఎవరైనా మరి టీవీలలో వేసారంటే ఏమీ లేవు కదా. దేవుడు ఒక మాట చెప్తే
ఆ మాట ప్రకారం వారి జీవిత కాలం అంతా దాన్ని పట్టుకొని వారు జీవించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈ రోజుల్లో ప్రియ దేవుని బిడ్డలారా, మనం అన్ని రకాలుగా ఉన్నాయి మనకి. ఒక పక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు, ఒక పక్క టీవీలలో మరి చూస్తూ ఉన్నాం, సెల్ ఫోన్లో చూస్తూ ఉన్నాం, దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాం, మరి మనం బైబిల్లో ఉన్న చదువుతూ ఉన్నాం. ఈ రీతిగా అనేకులు మనకి బోధిస్తూ చెబుతూ ఉన్నప్పటికీ కూడా ఈ రోజుల్లో అలాంటి పరిస్థితి మన జీవితంలో మరి ఏర్పడకపోవటానికి గల కారణం ఏమిటంటే దేవునితో అంత అటాచ్మెంట్ మనకి లేదు అన్నట్టుగానే కనబడుతూ ఉన్నది. కాబట్టి ఈ సాయంకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ మాట ఏమిటంటే, దేవుడు కనికరమును చూపించే దేవుడు. మనం నమ్మగలిగితే, మనం ఆయన పాదాల యొద్దకు వెళ్ళగలిగితే, మన సమస్యను ఆయనకి తెలియజేయగలిగితే, మనము ఆయన అడిగితే ఖచ్చితంగా సహాయము చేయగలిగినటువంటి దేవుడు వాక్యాలు మరి తెలియజేస్తూ ఉన్నాయి. వాక్యము ఏమని తెలియజేస్తుందంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదను. ఇలాగా మరి అనేక మాటలు కనబడుతూ ఉంటాయి. కానీ ఇవన్నీ మనకు తెలుసు, చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం, ఇవన్నీ తెలుసు. కానీ కొన్నిసార్లు వచ్చినప్పుడు సమస్య మన దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఇది చేయగలడా అనేటువంటి ఒక సందేహము మనకి కలుగుతూ ఉన్నది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఏలియా ఒక్కడిగా నిలబడి ఆయన ప్రాణాలను సైతము లెక్క చేయకుండా, పోతే నేను ఒక్కడిని చనిపోతా అయినా పర్వాలేదు, కానీ నా దేవుడే నిజమైన దేవుడని నేను నిరూపించాలి, వీరందరూ తెలుసుకోవాలి, ఆబు తెలుసుకోవాలి, యెజబెలు తెలుసుకోవాలి, ఇదిగో ఇక్కడున్న పూజారులందరూ తెలుసుకోవాలి, ఇక్కడున్న ప్రజలందరూ కూడా తెలుసుకోవాలనేటువంటి ఏకైక అభిప్రాయము కలిగి తాను చనిపోవటానికి కూడా ఇష్టపడి ఆ యొక్క ఒప్పందము చేసుకొని ఆ దానబల్లి దయించిన తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండగానే ప్రార్థన ముగింపక మునిపే ఆకాశము నుండి అగ్ని వచ్చి దయించి వేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప విషయం అండి. మనము లోతుకి వెళితే మనకి అలాంటి అనుభవాలు చాలా రేరు, అలాంటి అనుభవాలు చాలా తక్కువ. ఇప్పుడు పరిస్థితిలో కూడా అలాంటి అనుభవాలు చాలా తక్కువ. కాబట్టి దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో ఆయన మన పట్ల కనికరమును చూపించే దేవుడని చెప్తూ ఉన్నాడు. ఇంకా ఆయన మన చెయ్యి విడవని దేవుడని చెప్తూ ఉన్నాడు. ఆయన మనను నాశనము చేసే దేవుడు కాదు అని చెప్తూ ఉన్నాడు. ఆయన ఏదైతే మనతో నిబంధన చేశాడో ఆ వాగ్దానం ఏమిటో అది మన జీవితంలో నెరవేరుస్తానని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సత్యమును మనం గమనించి దేవుని సన్నిధిలో మనకు ఉన్నటువంటి సమస్య ఏమిటి, మనని వెంటాడుతున్నటువంటి ప్రతికూల పరిస్థితులు ఏమిటి, మన ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఆ యొక్క పరిస్థితులు ఏమిటో అవి దేవుని యొద్దకు తీసుకుని వచ్చి ఆయనకి చెప్పితే ఖచ్చితంగా ఆయన మరి సహాయం చేసేటువంటి దేవుడు. మొర్దెకైని కాపాడిన దేవుడు, ఇశ్రాయేలు యూదులందరినీ కాపాడిన దేవుడు, ఎస్తేరును కాపాడినటువంటి దేవుడు మన కాపాడలేడా? ఏలియాని కాపాడిన దేవుడు మన కాపాడలేడా? ఇంకా ఇలాగ చూసుకుంటూ పోతే యోసేపును కాపాడిన దేవుడు మన కాపాడలేడా? ఇలాగ బైబిల్ గ్రంథంలో అందరూ ఉన్నారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సత్యమును గమనించి ఇది మరి దేవుడు మన జీవితంలో ఖచ్చితంగా నెరవేరుస్తూ ఉన్నాడనే సత్యమును మనము మరిచిపోకుండా ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు విన్నటువంటి మనము దేవుని తట్టు తిప్పబడదాం. మనము దేవుని పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసమును కనపరిచి మనకి ఎలాంటి సమస్య ఉన్నా ఆ సమస్య నుండి, ఆ యొక్క అవసరత నుండి దేవుడు ఖచ్చితంగా మనకి అవసరతను తీర్చగలిగినటువంటి వాడు, సమస్య నుండి విడిపించగలిగిన వాడని మనం నమ్ముదాం. చివరిగా నేను ఈ మాటను చదివి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశ కాండము 4:31 చదివి నేను ముగిస్తాను. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చేయి విడవడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను ఆయన మరిచిపోడు. మనం అనేక సార్లు దేవునితో ప్రమాణం చేసి మనం మర్చిపోతూ ఉంటాం. ప్రభువా, ఇదిగో నాకు ఇది వస్తే అది ఇస్తాను నేను, లేకపోతే నాకున్నటువంటి ఈ యొక్క అనారోగ్యం తొలగిపోతే నేను నీ సేవకి ఇది ఇస్తా, లేకపోతే నీ మందిరానికి ఇది ఇవ్వాలని ఇస్తాను అని చెప్పేసి ఇలాగా చాలాసార్లు మనము కూడా ఏం చేస్తామంటే ప్రమాణములు చేస్తూ ఉంటాం. కానీ ఆ ప్రమాణాలన్నీ ఎక్కడో పోతూ ఉంటాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఏదైతే ప్రమాణం చేస్తూ ఉంటామో ఖచ్చితంగా దాన్ని నెరవేర్చే వారిగా మనం ఉండాలి. దేవునితో మనం నిబంధన చేసుకుంటే అది ఖచ్చితంగా ఆ నిబంధన స్థిరపరిచే వారిగా ఉండాలి.
ఆయన ప్రమాణం చేసి మాట తప్పువాడు కాదు. ఆయన ఏదైతే చెప్పాడో అది 100% జరిగిస్తాడు. సాయంకాల సమయంలో ఆయన చెప్పిన ఈ మాటలను మన హృదయంలో పదిలిపరుచుకుందాం. మొట్టమొదట అంటూ ఉన్నాడు, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు. రెండవది, ఆయన నిన్ను చేయి విడువడు. మూడవది, ఆయన నిన్ను నాశనము చేయుడు. ఆయన నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు. ఈ 4 విషయాలు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు గనుక విన్నటువంటి ఈ మాటలు మన హృదయంలో పదిలపరుచుకొని ఆ మాటల ద్వారా మనము ప్రేరేపించబడి ఆ మాటల వలన మనము ధైర్యపరచబడి మనము కూడా ఒక ఏలియాలాగా దేవుని కొరకు నిలబడదాం. మనము కూడా ముర్దకైలాగా దేవుని కొరకు నిలబడదాం. ఎస్తేరులాగా దేవుని కొరకు నిలబడదాం. దేవుడు మన కార్యములన్నీ కూడా సఫలము చేయునుగాక. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.